ఇంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. మత మార్పిడి అనొద్దు, అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది? సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఓకే. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు హిందుత్వవాదులు ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జైబోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని? మతం మార్చడం అని ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీకు ఎట్లా చెప్తా అంటే ఉదాహరణ నేను మీకు ప్లీజ్ చెప్పండి, నేను వింటాను, చెప్పండి. మా హిందుత్వంలో ఒక టెంపుల్కి వెళ్ళాలని లేదంటే ఒక దేవుని దగ్గర రావాలని ఎవరు కూడా బలవంతం పెట్టరు. సెకండ్ థింగ్ ఏంటంటే క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఏంటంటే దానికోసం ఒక ప్రచార రథం పెట్టుకొని, ఒక మైక్ సెట్ పెట్టుకొని, కొన్ని పాంప్లెంట్స్ పెట్టుకొని ఊర్లలో, విలేజ్లలో, గ్రామ స్థాయిలలో తిరుగుకుంటా యేసు ప్రవచనాలు చూడండి, లేదంటే బైబిల్ని చదవండి, అందులో ఉన్న లక్ష్యాలను గుర్తించండి, ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కరెక్టా? ఎంతవరకు సమంజసం? అద్భుతమైన ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్పాలి నేను. మీరు అయ్యప్ప స్వాముల మాల గురించి వినే ఉంటారు. అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకుండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు వెళ్ళి ఎట్లా చెప్తారన్నా? బైబిల్ ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్ గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. ఎప్పుడు చచ్చిపోయిండు? బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్ళే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. పోని వాడికి నచ్చింది. నీ బండి ఏంటి? నీ బండి బుల్లెట్. నాకు కూడా బుల్లెట్ ఉంది, నాకు ఇష్టం, అది నీకు ఇష్టం, కొనుక్కున్నాం. సో ఇంకోటి ఎవడికో టీవీఎస్ 50 ఉంటుంది, ఇంకోటి ఎవడికో హోండా ఉంటుంది. ఎవరు ఒక్కొక్క టేస్ట్ కదా. అలా నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకి అల్లా ఇష్టం, ఇంకొకటి జీసస్ ఇష్టం. మనకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నేను అరటిపళ్ళు తింటాను రాత్రి, అందరూ అరటిపల్లే తినాలే అన్నప్పుడు ప్రాబ్లం. అలా ఇప్పుడు నువ్వు మెక్కేది అందరూ మెక్కక్కర్లే, నువ్వు మొక్కేది అందరూ మొక్కక్కర్లే. నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు అంతే. మనం రియాక్ట్ అవుతున్నాం, మనం రెస్పాండ్ అవుతున్నాం, మనం ఎవ్వరికి వ్యతిరేకం. అజయ్ బాబు గారు అని పేరున్నారు గురువు గారు? ఎర్రి బాబు అని విన్నాను, అజయ్ బాబు తెలియదు. ఆయన అందరూ అజయ్ బాబు అని అంటారు కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ సీఫర్ చీటర్స్, సీఫర్ క్యాట్ పోయింది. సీఫర్ క్రిస్టియన్స్ లేదు, సీఫర్ క్యాట్ లేదు, సీఫర్ చీటర్స్ అంతే.
ఇప్పుడు అతను ఎవరు ఆ నాన్న పెట్టిన పేరు ఏంటి? ఎందుకు మీరు మత మార్పిడి ఎందుకు చేస్తారని నేను ఇదే ప్రశ్న వారిని అడిగితే, నా ఇష్టాన్ని మార్చుకోవడం అంటారు. ఉదాహరణకు నా భార్య ఇంట్లో ఉంది, నేను ఆఫీస్కి పోతా, బలవంతంగా నా భార్యను ఎవరన్నా లోపరుచుకోగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? అది మా భార్యకి ఇష్టం ఉంటేనే కదా పోయేది. ఇట్లనే ఇక్కడ మతం అనేది మార్పిడి ఉండదు, మేము చెప్పాల్సింది చెప్తాం, మారాలా వద్దా అనేది హిందువుల అది వాళ్ళ మీద బేస్ అయి ఉంటది. మా క్రైస్తవాన్ని నమ్మొస్తున్నాడు తప్ప మత మార్పిడి ఎక్కడ చేస్తలేం మేము అన్నాడు. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అతను ఇప్పుడు ఈ క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఈ విశ్వాసాలు అని చెప్తారో వీళ్ళందరూ మన పాత సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఈ స్టీల్ సామాన్లు, బట్టలు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టు వాళ్ళతోనే ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తామేంటి? ఏయ్ ఇక్కడ స్టీల్ సామాన్లు అమ్మకూడదు మా కాలనీలో అనంగా కొట్టి కొనుక్కుంటాం, లేకపోతే లేదు. కానీ ఆ స్టీల్ సామాన్లుడు ఎవరైనా షాప్కి వెళ్ళి కొంటే షేపులు లేచిపోతా అన్నాడు అనుకో, అది షేపులు ఉండవు. అంతే సేమ్ ఇక్కడ. అర్థం కాలే? స్టీల్ సామాన్లు ఆడి దగ్గర కొనాలా వద్దా మన ఇష్టం. 10-20 ఏళ్ల కింద క్రైస్తవంలో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత? మరి ఈ లెక్కను చూసుకుంటే 2050లో 60లో కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు హిందూ ముఖ్యమంత్రి ఉండడు, మేమంతా మొత్తం దేశం మొత్తం మేమే వ్యాపిస్తామని అంటున్నారు. ఇది ప్రమాదం అంటారా? అదేమిటినా ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, మన దేశానికి ఏంటి? ఇప్పుడు నైజీరియా కొట్టు, నైజీరియాలో గొర్రెల్ని వాళ్ళు వేసారు. అక్కడ ఇస్లాం 45 ఉంది, క్రిస్టియన్స్ 45. సో ఈ క్రిస్టియన్ కుర్రవాళ్ళని 100 మందినో ఎంతమందినో తుపాకీతో వాళ్ళు నినాదాలు చేస్తూ వేసారు. వీడియో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓపెన్గా ఓ ముసలావిడ చెప్పింది ఒకసారి, 5-6 ఏళ్ల క్రితం ఓ వీడియోలో ఓ కుర్రోడు మాట్లాడుతూ ఓ ముసలిది వచ్చి మా ప్రభువుని నమ్ముకో అని చెప్పింది. అంటే వీడు కూడా నేను కూడా ప్రభు పెట్టిన ఎర్రగడ్డ బ్యాచ్ అని చెప్పాడు. చెప్పి ఆ కాగితాలు అవి తీసుకున్న తర్వాత ఈ ముసలి చెవి దగ్గర వచ్చి, ముందు మనం అంతా గొర్రెలుగా మారిపోయిన తర్వాత సో మొత్తం అంతా ఆ మతంలోకి వెళ్ళిపోతాం, నీకు తెలుసుగా అంది. ఎరగలేదు కదా. అప్పుడు చెప్పాడు నేను హిందువునే అని. అది గతుకు అన్నది వేరే కథ. సో ఇప్పుడు మీరు లండన్లో చూడొచ్చు, ఇంకా వేరే యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఈ చర్చిలు వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు మన గుళ్ళు ఎలా అయితే మన అయోధ్య, కాశీ, మధుర గుళ్ళు ఎలాగో అవి ఎలా ఆక్రమించేసి మార్చేసారో అలా అక్కడ చేసేస్తున్నారు. సో ఫైనల్గా ఏ మతం ఉండాలని కోరుకుంటున్నారు? అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎడారి మతాలకి తెలిసింది ఈ ఫర్ ఎడ్యుకేట్ కాదు, ఈ ఫర్ ఎన్క్రోచ్. దానికోసం ఎంక్రోచ్మెంట్, ఈ ఫర్ ఎన్క్రోచ్, ఈ ఫర్ ఎడ్యుకేట్ లేదు.